ఎవరు వచ్చినా సరే వారికి అనుకూలంగా ప్రదర్శన మెచ్చే విధంగా మేము చేయాలనే పట్టుదలతో ఉన్నాం. కాబట్టి నెల్లుట్ల ఫౌండేషన్ వారి యొక్క కీర్తిని మేము నిలబడింపజేయదలుచుకున్నాము. మేము అంత పట్టుదలతో, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి పౌరాణిక వ్యవస్థ ఆగిపోయింది. వారి యొక్క సహాయ సహకారం, వారి యొక్క నెల్లుట్ల నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత చిలుకూరుగుట్టలో జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్య నాటకోత్సవాలు, ముఖ్యంగా శ్రీకృష్ణ రాఘవారం నాటకోత్సవం ప్రదర్శించడం, వారు చేసుకున్నటువంటి కృషి అభినందనీయం. స్థానికంగా ఉన్నటువంటి కళాకారులను వెలుగులోకి తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వారు మా కళాభారతి కల్చరల్ అసోసియేషన్ వనపర్తి గారికి కళాకారులకు అవకాశం కల్పించినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కళాకారులను చిలుకూరుగుట్టలో ప్రదర్శించడానికి మాకు అవకాశం కల్పించింది. ఇది ఒక యజ్ఞంలాగా చేసుకున్నటువంటి కార్యక్రమం కాదు. దీన్ని ఇంకా ఎన్నో రకాలుగా ఎన్నో ప్రదర్శనలు ఇప్పించి మన జనగామ జిల్లాకు ఈ పేరు ప్రఖ్యాతి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ యొక్క ఫౌండేషన్ కూడా నాకు వేయడం కూడా సిద్ధంగా ఉండడం కూడా ఈ సందర్భంగా తెలియవస్తాం. ఉత్సాహపరిచిన సార్ అవసరం చెప్పేసి కోరుతాము. పైకి అనేక రకాలుగా ఉన్నాయి. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు ఉన్నాయి. పౌరాణిక రంగానికి సంబంధించి దానికి పద్యం, సంగీతం, అన్ని కలబోసిన కళాకారులు ఒక మంచి పేరు రావడం జరుగుతుంది. పౌరాణిక రంగాల్లో అత్యుత్తమమైన శ్రీకృష్ణ రాయభార నాటకం మాకు ఇన్నిసార్లు సాధించింది. చాలా రకాల నాటకాలు ఉన్నాయి. అందులో రామాంజనేయుతో భక్తి రసాత్మకమైంది. ఆంజనేయుడు రాముని మధ్య జరిగే అద్భుతమైన గయోపాఖ్యానం, శ్రీకృష్ణునికి అర్జునుడికి మధ్య జరిగే అద్భుతమైన, అది కూడా భక్తి రసం శౌర్య సంబంధమైన నాటకం. అది కూడా ఇలాంటి అనేక నాటకాలు చేస్తున్నా నెల్లుట్ల ఫౌండేషన్ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ముందు మంచి పాత్రలు కల్పించే సద్భాగ్యాన్ని మాకు కల్పించాలని సారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రత్యేకించి మా వైకుంఠం సార్ గారు ఈ పాత్రను వాస్తవానికి ఏరి కోరి ఈ రాజు అనే ఈ పాత్ర వేయాలని నాకు మాత్రం సూచించింది సారే. చాలామంది అర్జున పాత్రకు చాలా పోటీ వచ్చాయి, కానీ రాజు ఉండాలి, దానికి స్వరం కావాలి, దానికి కంపల్సరీ ఆ వేరే పాత్ర అని వైకుంఠం గారు ఇచ్చారు. అందరికీ కూడా మా శ్రీరామ్ పాత్ర, మా తర్వాత చల్లా నరసింహారెడ్డి గారు పెద్దలందరూ కూడా మా మగ్గ వెంకటేశ్వర అందరికీ కూడా ప్రత్యేకించి మా నెల్లుట్ల ఫౌండేషన్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.